పరీక్షల్లో విజయానికి 18 సూత్రాలు పేరుతో రచించిన పుస్తకాన్ని హైదరాబాద్లో ఆవిష్కరించారు. సామాజిక సమరసరసత వేదిక కన్వీనర్ అప్పల ప్రసాద్ అధ్యక్షతన నాంపల్లిలోని సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఏఎస్ అధికారి ఏనుగు నరసింహారెడ్డి, మోటివేషనల్ స్పీకర్ ఆకెళ్ల రాఘవేంద్ర హాజరయ్యారు. గుండ్లూరు సురేంద్రబాబు రచించిన ఆ పుస్తకం విద్యార్థుల్లో పరీక్ష భయాన్ని తొలగిస్తుందని వక్తలు తెలిపారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఒత్తిడి లేకుండా చేస్తోందన్నారు. సమయపాలన, ఏకాగ్రత, ప్రణాళికాబద్ధంగా చదవటం లాంటి 18 సూత్రాలు ఈ పుస్తకంలో పొందుపరిచారు. సూత్రాల కింద ఈరోజు సురేంద్రబాబు గారు ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఈ సూత్రాలు 18 ఉంటాయా, 10 ఉంటాయా, 100 సూత్రాలు ఉంటాయా అనేది నిజానికి ఎవరి అవగాహన మేరకు వాళ్ళు అంచనా వేసుకోగలిగే సూత్రాలని ఒక కాంప్రహెన్సివ్ నేచర్లో 18 కింద గుదిగుచ్చి ఈరోజు మనందరికీ ఒక ఉపయుక్తమైన పుస్తకంగా తీసుకొచ్చినటువంటి సురేంద్రబాబు గారు బేసిక్గా అట్లాగే రకరకాల వ్యక్తులు పుస్తకాలు ఏ పుస్తకాలు అమ్ముడుపోతాయంటే ఒకనాడు చాలా గొప్ప నవలలు అమ్ముడుపోయేది, చాలా గొప్ప కవిత్వం అమ్ముడుపోయేది. ఇట్లాంటి మానసిక అవగాహన కలిగించే లేకపోతే మోటివేషనల్ బుక్స్ మాత్రమే ఎక్కువగా పోతూ ఉన్న కాలంలోకి మనం ఎందుకు వచ్చామంటే మనకున్న పని కంటే, మనకున్న సమయం కంటే ఎక్కువ పనులను సృష్టించుకుంది ఈ లోకం. 18 సూత్రాలు అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఇది ఎందుకోసం రాశానంటే చాలా మంది విద్యార్థుల్లో గోల్ సాధించాలి, సక్సెస్ సాధించాలి అనేది ఇప్పుడు జనరేషన్ జెన్జీ అంటాం కదా, వీళ్ళందరికీ ఉంది. అందరికీ సాధించాలి అంటారు, కానీ ఎలా సాధించాలి అనేది. అసలు మన దేశం యొక్క గొప్పతనం ఏంటంటే కొన్ని లక్షల సంవత్సరాల ముందర కావాల్సిన జ్ఞానాన్ని మనకి ఇచ్చారు, అదన్నీ మర్చిపోయాము. ఒక పిల్లల డాక్టర్గా ఉండడం వల్ల, ఒక సైకాలజిస్ట్గా ఉండడం వల్ల నేను పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకొని ఏన్షియంట్ విజ్డమ్ని, మోడర్న్ సైంటిఫిక్ ఎవిడెన్స్ని కలిపి పిల్లలు ఎగ్జామ్స్ లోనే కాదు జీవితంలో విజేతలు ఎదగడం కోసం అని చెప్పి ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. పేరెంట్స్ అందరికీ కూడా చాలా టెన్షన్ ఉండే రోజులు, పిల్లలకేమో అటెన్షన్ ఎక్కువయ్యే రోజులు. ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే స్టూడెంట్స్ కొద్దిగా టెన్షన్, దానివల్ల వచ్చే యాంగ్జైటీ, దానివల్ల వచ్చే డిప్రెషన్, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో రీరివిజన్ కావచ్చు, నోట్స్ మేకింగ్ కావచ్చు, స్మార్ట్ వర్క్ కావచ్చు, స్మార్ట్ రీడింగ్ కావచ్చు, టైం టేబుల్ కావచ్చు, ఇలాంటి వాటన్నింటినీ 1, 2, 3 కాదు, యాక్చువల్ గా 18 సూత్రాల్లో డాక్టర్ గారు రాశారు సురేంద్రబాబు గారు. ఆయన పిల్లల వైద్య నిపుణులు కూడా కావడం వల్ల ఎడ్యుకేషన్ తో పాటు సైకాలజీ, పిల్లల సైకాలజీ కూడా తెలియడం వల్ల ఒకటేమో తెలుగులో, అదేమో ఇంగ్లీష్ లో రాయబడ్డ 2 పుస్తకాలు. పేరెంట్స్ బులెటిన్లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం.